కావలి నియోజకవర్గంలో 2023 డిసెంబర్ నెలలో ఇండో సోలార్ కంపెనీకి ఆనిమడుగు సర్వాయిపాలెం ల్యాండ్ని ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆ రెండు కూడా ఇండోసల్కి దారాదత్తం చేయడం జరిగింది. ఎలక్షన్స్ ముందే రైతాంగానికి నోటీసులన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఎలక్షన్ అప్పుడు ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ రోజున అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు ఇండో సోలార్ కంపెనీ వస్తే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందని దాన్ని కరేడు వైపుకి తరలించి ఈ రోజున మన కావలి నియోజకవర్గానికి బీపీసీఎల్ ఇండస్ట్రీని తీసుకొస్తుంటే 3 రోజుల కిందట ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. మీరందరూ కూడా అటెండ్ అయి ఉంటాడు. ఎలా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడో నాకు అర్థం కాలేదు. అతని గురించి అతను చదువుకున్నాడా, లేదా నేను మెంటల్ ఎక్కిందా, లేదంటే ఆరోగ్యం క్షీణించిందా, లేదంటే 10 సంవత్సరాలు దోచుకున్నది పోతుందని బాధతో డిప్రెషన్లో ఉన్నాడా తెలియకుండా ఈరోజు అతను మాట్లాడుతుంటే నాకు అనిపించింది, అతను కానీ వస్తే ఏదైనా ఒక ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని నాకు అనిపిస్తుంది. అతని స్థాయి చూస్తే చాలా జాలిగా ఉంది. అతని స్థాయి చూస్తుంటే చాలా జాలిగా ఉంది. ఈ రోజుకి చెన్నాయిపాలెం గ్రామంలో 1 ఎకరా కూడా ప్రభుత్వం ఇంకా భూమే తీసుకోలేదు, ఇంకా అక్కడ ఇండస్ట్రీలే కట్టలేదు. మా ఓడికి మాత్రం ఇండస్ట్రీలు కట్టినట్టే కల వచ్చినట్టుంది, అక్కడున్న పొలాలన్నీ తీసుకున్నట్టే కల వచ్చినట్టుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు అనేటువంటి బాధ కూడా కళ్ళలోకి వచ్చి ఆ కళను నిజం చేద్దామని పాపం రోడ్డుకి ఈరోజు దొల్లాడుతున్నాడు. నాకు ఎందుకో అనిపిస్తుంది ఇతనికి వెంటనే వైజాగ్కి తరలిస్తే కావలి బాగుంటుందేమోనని అటువంటి ఆలోచన నాలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 10 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేని ఇటువంటి వ్యక్తిగా ప్రజలు ఓట్లేసింది అని ఈరోజు ఆ చెన్నాయిపాలెం వాళ్ళు నవ్వుకుంటుంటే ఎమ్మెల్యేగా నాకు కూడా చాలా బాధేస్తుంది. నేను కూడా ఎమ్మెల్యేనే. ఆయన 10 సంవత్సరాలకి దాపు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని ఇంత అసహించుకుంటుంటే నాకు కూడా కొంచెం ఇంత బాధేస్తుంది. అసలు మేము భూమిలే ఇయ్యలేదయ్యా, ఇంకా ఇక్కడ ఇండస్ట్రీలే కట్టలేదు, మాకు ఎంత రేట్ ఇస్తారో కూడా మాకు చెప్పలేదు, మా 1 ఎకరా కూడా కొలుచుకోలేదు, మా భూములు ఎప్పుడు ఇచ్చారయ్యా, మేము ఎప్పుడు ఇండస్ట్రీలు కట్టారు, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తారని ఎప్పుడు అగ్రిమెంట్ చేసామయ్యా, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పకుండా మోసం చేయాలని పాపం ఆడవాళ్ళందరూ అడుగుతున్నారు. ఒక్కసారి మీరందరూ కూడా మా ప్రతాప్ రెడ్డి ప్రతినిధులుగా ఆ చెన్నాయిపాలెం పోయి ఆ మహిళల్ని, ఆ పొలాలు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అడిగితే నిజంగా కానీ ఆ పొలాలు కానీ తీసుకొని ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటే నేను కూడా మళ్ళా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉద్యోగాలు ఇప్పిస్తా. కానీ ఇట్లాంటి ఆరోగ్యం క్షీణిస్తే హాస్పిటల్కి పోవాలి, కానీ చెన్నాయిపాలెం దేనికయా, లేదా కావ్యకృష్ణారెడ్డి దేనికయా? బాగలేనిది మనసుకి ఆరోగ్యమా, లేదంటే శరీరానికి ఆరోగ్యమా? ప్రజలు మర్చిపోయారు. ఈ 3 నెలలు ప్రశాంతంగా ఉంది కావాలి, మళ్ళా దిగారు, మళ్ళా స్టార్ట్ అయింది. ఎక్కడో ఒక దగ్గర పెట్టాలా, మొన్నటి రోజున నా మీద పెట్టాడు, తరిగితే 3 నెలలు పోయాడు. మళ్ళీ ఇప్పుడు చెన్నాయిపాలెం ఈశాన్య పర్వటి నుంచి ఈశాన్యకి దిగాడు. ఈశాన్యంలోనే ఉంది వైజాగ్ కూడా. చెన్నాయిపాలెం కాకుండా వైజాగ్ పోతే బాగుంటుంది, కానీ చెన్నాయిపాలెం దేనికి? 1 ఎకరాన్ని ఇచ్చుంటే మాట్లాడవచ్చు. ఇది సభ్యత కానీ ప్రజల్లో లేనిపోని అపోహలు పెట్టిస్తుంటే చూస్తూ ఊరుకోం. ప్రతాప్ రెడ్డి, నా కుటుంబ విషయాలు, నా తెలుగుదేశం పార్టీ ఇష్యూలు, నీ సంగతి ముందు స్టార్ట్ చేసుకో. నేను హ్యాపీగా ఉన్నా, సుభిక్షంగా ఉన్నా. మా కావలిలో నా ఆధ్వర్యంలో తెలుగుదేశం చాలా బాగుంది. నీకు ఆ దిగులు పర్లేదు. ముందు నీ సంగతి నువ్వు చూసుకోనైనా. నా కుటుంబంలోకి వచ్చి నా కుటుంబ విషయాలు, నా తెలుగుదేశం కుటుంబ విషయాలు నువ్వు పర్లేదు. నీకు ఆల్రెడీ నీ మొగుడిని ఒకటి తయారు చేశాడు అల్లూరులో, ముందు అది చూసుకొని ఆయన దానికి మెంటల్ ఎక్కితే నువ్వు నా మీద పడితే అట నాయన. మాది హ్యాపీ అయిన ఫ్యామిలీ, హ్యాపీ అయిన పార్టీ. మా పార్టీలో మేము ఏం చేసుకోవాలో మేము చేసుకుంటాం. ప్రతాప్ రెడ్డి, నా గురించి నీకు అంత సింపతి పల్లె, నాకు నువ్వు ఏడపోతావని భయంగా ఉంది నాయన.
ముందు నిన్ను నేను భద్రంగా చూసుకోవాలి నాయన. మళ్ళా మన ఇద్దరం 29లో పోటీ చేయాలి నాయన. మన ఇద్దరం ప్రజల్లోకి పోవాలి నాయన. అందుకని నిన్ను నేను చాలా గాజు బొమ్మలాగా కాపాడుకుంటున్నాను నాయన. నువ్వు జాగ్రత్తగా ఆరోగ్యం జాగ్రత్తగా చేసుకో, మనసుని జాగ్రత్తగా చేసుకో, నువ్వు హ్యాపీగా ఉండు నాయన. 2029లో బ్యాలెట్లో ఇద్దరం మళ్ళా చూద్దాం, మళ్ళా ప్రజల దగ్గరికి పోదాం, మళ్ళా చూసుకుందాం నాయన. ఇబ్బంది ఏం లేదు నాయన. నేను దేవుడికి రోజు పూజ చేసేది కావలిలో ప్రతాప్ రెడ్డి పోటీ చేయాలనే కోరుకుంటున్నాను ఆయన. నాకు ఏకైక లక్ష్యం మా రాఘవేంద్ర స్వామిని కోరుకునేది ప్రతాప్ రెడ్డి సుభిక్షంగా, ఆరోగ్యంగా, మానసికంగా ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా 2029కి నాతో తలపడటానికి అన్ని ఆయురారోగ్యాలు ఆయనకి ఈమె నా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆయన. నువ్వు ఎందుకు బాధపడతావు? నా గురించి బాధపడబల్లా. నువ్వు ప్రశాంతంగా జీవిస్తే అంతకంటే సంతోషం నాయన. కాబట్టి ఆరోగ్యం బాగలేకపోతే వైజాగ్ పో, మనశ్శాంతి కావాలంటే కేరళకు పోనైనా. ఒకసారి నెల రోజుల పాటు శ్రీలంక తిరిగి వచ్చావు, మళ్ళా పోవాలంటే పోనాయనా. నన్నెందుకు కలిపెడతావు నాయన నువ్వు? కావలి ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, కావాలని కాపు కాయటానికి నేనున్నాను. ప్రశాంతంగా ఎక్కడ మేము వచ్చిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇండస్ట్రీలు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఎక్కడ ప్రజలకి ఏ రకమైన అసౌకర్యం జరగకుండా చూసుకునేదానికి నేనున్నాను నాయన. ప్రజలు ఓటు నాకేశారు, గెలిపించారు. నేను వాళ్ళకి జవాబుదారీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నీకు రెస్ట్ ఇచ్చారు కాబట్టి నువ్వు శ్రీలంకకు పోతావా, వైజాగ్ పోతావా, ఎక్కడ పోతావు పోయి నువ్వు నా గురించి కొంచెం ఆపితే బాగుంటుందని కూడా మన ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియజేస్తూ, ఈ కావలి ప్రశాంతంగా ఉంచేదానికి ఆ గంజాయి వ్యాపారస్తులు కొంచెం కంట్రోల్ చేయను ఆయన. ఇప్పటికే మేము పట్టి చేస్తున్నా, ఇంకొక పక్కలో నుంచి కూడా తెస్తున్నాను నాయన. నీ పక్కన లెఫ్ట్ రైట్లు అయ్యి ఆపు నాయన. ఇళ్లలో ఆడవాళ్ళు ఉసురు తగులుతుంది నాయన మనకి. అది వదిలేసి మీరు ఇక్కడ రేతిరిపూట కళల్లో కనిపించినటువంటి మిద్దెలు మేడలు చూసి ఇండస్ట్రీలు కట్టిన కలగనొద్దు నాయన. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డికి తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి అబద్ధపు మాటలు, అసందర్భపు మాటలు మాట్లాడొద్దని సవినయంగా వారికి కూడా తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నా.